ఒక పరిస్థితికి కారణం ఏమిటంటే సనాతన ధర్మం యొక్క ఆచారాల్లో వేరే వ్యక్తులు కూడా దేవతలుగా కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు మనం ఇప్పుడు అవి అవైదికము అని చెప్పంటే వాళ్ళు ఏమంటారంటే రాముడు ఏమైనా వేదంలో పేరుతో ఉందా, రామాయణం అయినా వేదాల్లో ఏమైనా ఉందా, లేదు మరి వాళ్ళు మంత్రశాస్త్రం లేరంటే కాదు, ఏదో హనుమంతుడు అవతారాలు, దత్తాత్రేయ స్వామి అవతారాలు, ఈ అవతారాలు అని చెప్పి అంటారు. ఇవన్నీ విన్నప్పుడు వైదికమైన ఆరాధన, వైదికమైన దేవతలు ఎవరు, మన సంప్రదాయం అది తప్పని చెప్పి కాదు, మనది కాదు, మన సంప్రదాయం కాదు, ఇది వేరేది, ఇది మనది కాదు అని స్పష్టంగా ఈ వివేకంతో యువత తెలుసుకోవడం ఎలాగా? ఏ ఆచరణ, భగవదారాధన కానీ ధర్మాచరణ కానీ దీనికి సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మనకి చెప్పవలసినటువంటి ప్రమాణాలు 3. మొదటిది వేదములు, రెండవది స్మృతులు, మూడవది శిష్టాచారం. ఈ 3 ఏ మార్గాన్నైతే మనకి చెప్తున్నాయో, ఏ ఆరాధననైతే చెయ్యమంటున్నాయో వాట్లని మాత్రమే మనం చెయ్యాలి. ఏతద్వ్యతిరిక్తంగా ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఆరాధించడం అనేది, దాన్ని చేయడం అనేది తప్పు. అది స్పష్టంగా ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఏమిటి 3 ప్రమాణాలు అనంటే, మొట్టమొదటిది వేదములు చెప్పాలి. ఇప్పుడు ఇలా ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటంటే వేదముల్లో అన్నీ కనపడట్లేదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి వేదముల్లో మనకు అన్నీ కనపడట్లేదు కదా, కాబట్టి వేదముల్లో ఇవి లేవు కదా అనంటే అందుకే స్మృతులు వచ్చాయి. స్మృతులు వచ్చింది ఎందుకోసము అనంటే వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే విస్తారంగా చెప్పడం కోసం వేదములు వచ్చాయి, అది స్మృతులు వచ్చాయి. అంటే అక్కడికి ఏమైంది, అందుకే శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి ఒక మాట, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని ఒక మాట ఉంది. అంటే దీని అర్థం ఏమిటి, ఈ ఇతిహాసములు పురాణాలు వీటిలోనే స్మృతులు ఇతిహాస పురాణాదులు ఇవన్నీ కూడా వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇంకా విస్తారంగా మనకి చెప్పడం కోసం వచ్చాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ స్మృతులలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేద సమ్మతమైనటువంటి విషయాలే. కాబట్టి వేదముల్లో చెప్పబడలేదు, స్మృతుల్లో చెప్పబడినా కూడా, స్మృతి పురాణ ఇతిహాసాల్లో చెప్పబడినా కూడా వేదంలో చెప్పబడలేదు కదా అనే ఒక కారణంతో దీన్ని మేము ఆచరించము అథవా దీన్ని మేము తీసుకోము అనేటటువంటి మాట అది చాలా తప్పు. ఎందుకు అనంటే స్వయంగా కొంతమంది ఏం చేస్తుంటారు అనంటే, మాకు వేదములు మాత్రమే ప్రమాణం, మేము వేదాల్లో చెప్పింది మాత్రమే తీసుకుంటాము, ఈ స్మృతులు పురాణాలు ఇతిహాసాలు వీటన్నిటిని కూడా మేము తీసుకోము అని వాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు లోకంలో. కానీ స్వయంగా వేదవ్యాస మహర్షి ఆయన బ్రహ్మసూత్రాల్ని రాశారు అనేది అందరికీ తెలుసు. వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాల్లో చాలా చోట్ల ఆయన ఏం చేస్తారు అనంటే, అక్కడ ప్రతిపాదన చేస్తున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి వేదవాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తూ దాని వెంటనే స్మృతి వాక్యాన్ని కూడా ప్రమాణంగా చూపిస్తారు. చూడండి, ఫలానా విషయంలో ఈ వేదవాక్యం అనేది ప్రమాణం, ఈ వేదవాక్యంలో ఈ అర్థాన్ని చెప్పారు కాబట్టి దీన్ని తీసుకోవాలి అని చెబుతూ ఇదే విషయాన్ని ఫలానా స్మృతిలో కూడా చెప్పారు కాబట్టి దాన్ని మనం తప్పకుండా తీసుకోవాల్సిందే అని వేదంతో పాటే స్మృతిని కూడా వారు తమ సూత్రాల్లో ఉదాహరిస్తూ ఉంటారు. దాన్నే శంకరాచార్యుల వారు కూడా తమ భాష్యంలో చూపించారు. ఇప్పుడు ఉదాహరణగా అనుకృత్యధికరణం అని ఒకటి ఉంది, చాలా చోట్ల ఉంది. అనుకృతయస్తస్య చ అని సూత్రం. ఈ సూత్రం ద్వారా శృతి వాక్యాన్ని చూపించారు, దానిలో ఉన్న అర్థాన్ని నిర్ణయించారు. దాని వెంటనే వచ్చే సూత్రం అపిచ స్మర్యతే. ఇదే అపిచ అంటే ఇదే విధంగా స్మృతిలో కూడా ఇలాగే చెప్పబడింది అని చూపించారు. అంటే అక్కడికి ఏమైంది అనంటే, వేదములు ఎలాగైతే మనకి ప్రమాణమో ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి స్మృతులు కూడా మనకి అదే విధమైనటువంటి ప్రామాణ్యాన్ని కలిగి ఉన్నాయి, అంతే ప్రమాణములుగా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలు వేదముల్లో లేవు, కనపడట్లేదు, కానీ స్మృతుల్లో ఉన్నాయి అని అంటే తప్పకుండా మనం దాన్ని తీసుకోవాల్సిందే అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, అవి మనకి వేదముల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు, స్మృతుల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు, కానీ శిష్టాచారంలో ఉంటాయి. శిష్టాచారం అని అంటే ఏమిటి, శిష్టులైనటువంటి జనులు చేసేటటువంటి ఆచరణ ఏదైతే ఉంటుందో దాన్నే శిష్టాచారము అని అంటారు. శిష్టులైనటువంటి జనులంటే ఎవరు అనంటే, ఎవరైతే ఈ వేదములు శాస్త్రములు వీటన్నిటి యందు ప్రామాణ్య బుద్ధిని కలిగి ఉన్నవారై వాట్లలో చెప్పబడినటువంటి ఆచరణలను తూచా తప్పకుండా చేస్తారో వాళ్ళని శిష్టులు అని అంటారు.
అటువంటి వాళ్ళు ఏ ఆచరణలు అయితే చేసుకొచ్చారో వెనకటి నుంచి, అదేదో నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు, వెనకటి నుంచి చేసుకుంటూ వచ్చారో ఇవి మనకి ప్రమాణం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళంతా ఎవరు? వేదములు, శాస్త్రములు ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు దీన్ని ఆచరించారు అనంటే అక్కడికి ఏమైంది? వాళ్ళు ఏం చేసినా కూడా శాస్త్రముల ప్రమాణాలని పెట్టుకునే చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళు కాదు. మరి అటువంటి వాళ్ళు దీన్ని చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది మనకి నేరుగా గ్రంథాల్లో కనపడకపోయినా కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకొని ఆచరణ చేస్తారు, చేసే పద్ధతి. కాబట్టి ఈ మూడు, ఏదైనా ఒక ఆచారాన్ని మనం అనుష్ఠించాలి అనంటే ఈ మూడిట్లో ఏదో ఒక ప్రమాణం అనేది ఉండాలి. ఈ మూడిట్లోనూ చెప్పబడనటువంటివి ఏవైతే ఉంటాయో వాట్లని మూఢనమ్మకాలు అని అంటారు. వాట్లని మూఢనమ్మకాలు అని అనాలి. కాబట్టి ఏం ఆచరణ చేసినా కూడా ఈ మూడిట్లో ఎక్కడైనా చెప్పబడి ఉండాలి. అలా చెప్పబడినప్పుడు మాత్రమే దాన్ని మనం ఆచరించాలి. కాబట్టి ఇటువంటి ఆచరణ మాత్రమే మనకి ముఖ్యం. కాబట్టి ఎవరైనా ఏ దేవతారాధన చెయ్యాలన్నా కూడా, ఏ పూజని చెయ్యాలన్నా కూడా ఈ ప్రమాణములు ఏవైనా ఒకటి తప్పకుండా ఉండాల్సిందే. ఇవి లేనటువంటివి అథవా శిష్టులు కానటువంటి వారు, ఈ వేదాలతో వీటితో సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఏ ఆరాధన, దేన్నైతే దేవతారాధనగా వాళ్ళు సూచిస్తారో, వాళ్ళు చేస్తూ ఉంటారో, చేయమని చెప్తూ ఉంటారో అటువంటి వాటిని చేయడం అనేది అది మంచిది కాదు, అది శాస్త్ర విరుద్ధం. కాబట్టి దీన్ని అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని మీకు గౌరవించాలి, ఏదో ఆయనలో వాళ్ళలో ఉండే ఒకటి రెండు మంచి గుణాలని చూసుకొని మీకు గౌరవించాలి అని కనుక అనిపిస్తే, మీ మనస్సు కనుక మీకు ఈ వ్యక్తిని గౌరవించాలి అని అనిపిస్తే గౌరవించడంలో తప్పులేదు. గౌరవించడం వేరే విషయం. ఒక వ్యక్తిని గౌరవించడం వేరు, అదే వ్యక్తిని దేవుడితో సమానంగా పూజించడం వేరు. రెండిటికీ అజగజాంతర వ్యత్యాసం ఉంది. రెండిటికీ చాలా తేడా ఉంది. మాకు గౌరవించాలని ఏదో మంచి, గౌరవించడం ఎవరినైనా గౌరవిస్తాం. ఒక మంచి మనిషి గౌరవించాలంటే ఏం కావాలి? ఆ మనిషిలో మంచి లక్షణాలు ఉండాలి. ఒక వ్యక్తిని గౌరవిస్తున్నాము అన్నంత మాత్రాన ఆ వ్యక్తిని దేవుడిగా పూజించాలి అని అర్థం కాదు. ఇది మాత్రం ఇప్పుడు దీనికి చాలా తేడా ఉంది. కాబట్టి గౌరవించాలనిపిస్తే గౌరవించుకోండి, అంతే తప్ప ఈ వ్యక్తి మీద మాకు గౌరవం ఉంది కాబట్టి నేను మాత్రం ప్రత్యేకంగా గౌరవం చూపిస్తాను, కాబట్టి నేను గుడి కట్టిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు తగలేస్తాను, పెద్ద గుడి కట్టిస్తాను, అది ఇది అని అంటే మాత్రం అది తప్పు. అలా చెయ్యాలి అని అంటే కనుక దానికి శాస్త్ర ప్రమాణం అనేది ఇప్పుడు చెప్పినటువంటి ప్రమాణాల్లో ఏదైనా ఒకటి ఉండాలి. నీ గౌరవం ఉంటే గౌరవం చూపించుకోవచ్చు, అది వేరే విషయం. అది మనస్సులో ఉండాలి. ఆ గౌరవం వాళ్ళకి మనస్సులో గౌరవం ఉండాలి. అంతే తప్ప దేవుడికి సమానమైనటువంటి స్థానం ఇవ్వడం మాత్రం అది చాలా తప్పు. అలా ఇవ్వాలంటే గనక ఈ మూడిటి యొక్క అనుమతి, ఈ మూడిట్లో ఏదో ఒక దాని యొక్క అనుమతి తప్పకుండా ఉండాల్సిందే. ఒకటా వేదములు, లేదా స్మృతులు అంటే స్మృతి పురాణాదులు, లేదా శిష్టాచారం, వీట్ల యొక్క సమ్మతి ఉంటే గాని ఆ స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది లేనటువంటి సందర్భంలో తప్పకుండా మనం ఏ వ్యక్తిని కూడా భగవంతుడిగా పూజించడానికి సాధ్యమే లేదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. అది